Yes, good evening, one and all. So, welcome back to the session. So, right now we are going to discuss about the second law of Newton. So, already in the previous video class we have discussed about the Newton's first law. సో ఆల్రెడీ మనం న్యూటన్స్ యొక్క ఫస్ట్ లా మనం ప్రీవియస్ వీడియో క్లాస్ లో తెలుసుకోవడం జరిగింది. సో అంతకంటే ముందు లాస్ ఆఫ్ మోషన్స్ గురించి కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. సో బేసికల్లీ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లాస్ ఆఫ్ మోషన్స్ అని చెప్పుకున్నాం. ఎన్ని టైప్స్ ఉంటాయండి మనకి? 3 టైప్స్ ఆఫ్ లాస్ ఆఫ్ మోషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 3 టైప్స్ ఆఫ్ లాస్ ఆఫ్ మోషన్స్ కూడా సర్ ఇజాక్ న్యూటన్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 3 లాస్ ఆఫ్ మోషన్స్ ని మనం న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పి మనం పిలుస్తాం అనమాట. అయితే ప్రతి లాకి మరొక పేరు కూడా ఉంది. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఇస్ ఆల్సో నోన్ ఎస్ లా ఆఫ్ ఇనర్షియా అంటారు. అలాగే న్యూటన్స్ సెకండ్ లా దీన్నే మనం లా ఆఫ్ యాక్సిలరేషన్ అని కూడా అంటాము. అలాగే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ అని కూడా అంటాం. అయితే ఇందులో భాగంగా మనం ఆల్రెడీ ఫస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసేస్తాం. అంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఇస్ నథింగ్ బట్ లా ఆఫ్ ఇనర్షియా అని అంటారు. మరి ఎందుకు అంటారు? అసలు ఇనర్షియా దేని మీద డిపెండ్ అవుతుంది? అసలు ఇనర్షియా అంటే ఏంటి? స్టేట్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి? స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం న్యూటన్స్ యొక్క ఫస్ట్ లాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ న్యూటన్స్ సెకండ్ లా. ఓకే, సో న్యూటన్స్ సెకండ్ లా అసలు ఏం చెప్తుంది అంటే, మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ గా మనం ఒక ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, న్యూటన్స్ సెకండ్ లాని ఈ ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకుంటాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, వేర్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేస్తుంటే ఒక ఫోర్స్ అనమాట. ఆ ఫోర్స్ దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే ద ప్రొడక్ట్ ఆఫ్ అంటే ఎం ఇంటూ ఏ కాబట్టి ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సిలరేషన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిబిటెడ్ బై దట్ ఆబ్జెక్ట్. సో ఫైనల్ గా ఒక ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఫోర్స్ దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ మాస్ అండ్ ఇట్స్ యాక్సిలరేషన్. ఆ బాడీ ఎంతైతే యాక్సిలరేషన్ తో మూవ్ అవుతుంది ఇంటూ ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనమాట. అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కనుక మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే ఆబ్జెక్ట్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ విచ్ ఇండికేట్స్ న్యూటన్స్ సెకండ్ లా. ఇక్కడ ఏ అంటే యాక్సిలరేషన్ కాబట్టి ఇదంతా కూడా మనం లా ఆఫ్ యాక్సిలరేషన్ అని కూడా అంటాం అనమాట. సో ఏమంటాం దీన్ని మనం? న్యూటన్స్ సెకండ్ లా ఈజ్ ఆల్సో నోన్ ఎస్ లా ఆఫ్ యాక్సిలరేషన్. అదే న్యూటన్స్ ఫస్ట్ లా అయితే లా ఆఫ్ ఇనర్షియా అంటారు. లా ఆఫ్ ఇనర్షియా సెకండ్ లా ఇస్ నోన్ ఎస్ లా ఆఫ్ యాక్సిలరేషన్. ఎందుకంటే ఈ ఫార్ములా నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. అసలు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఎలా వచ్చింది? హౌ ఇట్ వాస్ డిరైవ్డ్ అండ్ వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దట్ వన్? అసలు యాక్సిలరేషన్ కి ఫోర్స్ కి మధ్య రిలేషన్ ఏంటి? ఇక్కడ నేను ఎందుకు మాస్ ను పట్టించుకోవట్లా? మాస్ అనేది మనకి స్కేలార్ క్వాంటిటీ, అది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి మాస్ ను పక్కన పెడితే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యాక్సిలరేషన్ అండ్ ఫోర్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఎంతైతే యాక్సిలరేషన్ తో మూవ్ అవుతుందో ఆ యాక్సిలరేషన్ కి, అలాగే అది మూవ్ అవుతున్నప్పుడు దాని మీద ఎంత ఫోర్స్ ఉంది అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ యాక్సిలరేషన్ అండ్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ అండ్ యాక్సిలరేషన్. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చెప్తుంది. కాబట్టి దిస్ న్యూటన్స్ సెకండ్ లా ఇస్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ యాక్సిలరేషన్. అయితే ఇప్పుడు ఏం చేస్తాం? అసలు దాని గురించి ఏంటి స్టేట్మెంట్ అని మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఈ డెరివేషన్ ఎలా వచ్చింది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఆ డెరివేషన్ ఎలా వచ్చిందని మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ కుడ్ లుక్ అట్ ద బోర్డ్, న్యూటన్స్ సెకండ్ లా, లుక్ అట్ ద బోర్డ్ ఎవ్రీవన్. సో న్యూటన్స్ సెకండ్ లా ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ యాక్సిలరేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. మనకి ఎక్కువగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటాడు. న్యూటన్స్ సెకండ్ లా ని మనం ఏమంటామంటే లా ఆఫ్ యాక్సిలరేషన్ అని అంటాం అనమాట. అలాగే న్యూటన్స్ ఫస్ట్ లా ఏమంటాం అంటే లా ఆఫ్ ఇనర్షియా అంటారు అనమాట. సో న్యూటన్స్ సెకండ్ లా ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ యాక్సిలరేషన్. అయితే అది ఏం చెప్తుంది అండ్ స్టేట్స్ దట్, అసలు న్యూటన్స్ సెకండ్ లా ఏం చెప్తుందంటే యాక్సిలరేషన్ అని దాన్ని మనం హైలైట్ చేస్తున్నాం కాబట్టి యాక్సిలరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి యాక్సిలరేషన్ ఏం చెప్తుంది చూడండి. స్టేట్స్ దట్ యాక్సిలరేషన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అయితే ఉందో ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి యాక్సిలరేషన్ ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఫోర్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అనమాట. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? ఒక క్వాంటిటీ పెరిగితే ఇంకొక క్వాంటిటీ కూడా పెరగాలి, లేదా ఒక క్వాంటిటీ తగ్గితే ఇంకొక క్వాంటిటీ కూడా తగ్గాలి. ఇట్ మీన్ దట్ there exists a direct relationship between acceleration and the force
ఆన్ ద ఆబ్జెక్ట్ అనమాట. అంటే యాక్సిలరేషన్ అనేది ఫోర్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే తక్కువ యాక్సిలరేషన్ అనుకోండి తక్కువ ఫోర్స్, లేదా తక్కువ ఫోర్స్ ఇచ్చామనుకోండి తక్కువగా యాక్సిలరేట్ అవుతుంది, ఎక్కువగా ఫోర్స్ పెట్టామనుకోండి ఎక్కువగా యాక్సిలరేట్ అవుతుంది. అంతెందుకండి, మనం జనరల్ గా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ డైలీ లైఫ్ లో బైక్ గానీ కార్ గానీ స్కూటర్ గానీ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనం యాక్సిలరేటర్ బ్రేక్ క్లచ్ అని 3 ఉంటాయి మనకి. అంటే కార్ డ్రైవింగ్ కానీ ఒక బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు క్లచ్ బ్రేక్ అన్ని ఉంటాయి మనకి, అవును యాక్సిలరేటర్. అయితే మనం ఎప్పుడైతే మనం తక్కువ ఫోర్స్ తో యాక్సిలరేటర్ కనుక ఇచ్చాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఫోర్స్ తో తొక్కాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ అప్లై వెరీ లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ కనుక మనం తక్కువగా పెట్టాం అనుకోండి, బండి కూడా కొంచెం తక్కువగా యాక్సిలరేట్ అవుతుంది. అలా కాకుండా మనం పెడల్ మీద ఎక్కువగా ఫోర్స్ పెట్టేసాం అనుకోండి, ఒకేసారి యాక్సిలరేషన్ పెరిగిపోతుంది. అంటే ఒక క్వాంటిటీ పెరిగితే ఇంకో క్వాంటిటీ పెరుగుతుంది, ఒక క్వాంటిటీ తక్కువకుంటే ఇంకో క్వాంటిటీ కూడా తగ్గుకుంటుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యాక్సిలరేషన్ ఆర్ యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఫోర్స్ అనమాట. అదే ఇక్కడ రాసి ఉంచండి. ఇట్ స్టేట్స్ దట్ యాక్సిలరేషన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్, అండ్ అదే యాక్సిలరేషన్ ఫోర్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటూ అదే యాక్సిలరేషన్ అండ్ సేమ్ యాక్సిలరేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అంటే ఒక దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇంకొక దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. అయితే దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, యాక్సిలరేషన్ అనేది ఫోర్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఫోర్స్ కనుక తగ్గితే యాక్సిలరేషన్ కూడా తక్కువగా ఉంటుంది, ఫోర్స్ కనుక ఎక్కువ అప్లై చేస్తే యాక్సిలరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ అనమాట. అలా కాకుండా అదే యాక్సిలరేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్తున్నాడు. దేనికి, మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మాస్ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటైన్ ఇన్ ఏ బాడీ, అంటే అది కిలోగ్రామ్స్ లో ఉంటుంది కాబట్టి. అంటే యాక్సిలరేషన్ కి ఫోర్స్ కి డైరెక్ట్ రిలేషన్షిప్, అదే యాక్సిలరేషన్ కి మాస్ కి ఇన్వర్స్ రిలేషన్షిప్. ఇన్వర్స్లీ అంటే ఏంటి, మాస్ కనుక బాగా పెరిగిపోయింది అనుకోండి యాక్సిలరేషన్ చాలా తక్కువ ఉంటుంది, లేదా మాస్ అనేది బాగా తగ్గిపోయింది అనుకోండి యాక్సిలరేషన్ తొందరగా ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే యాక్సిలరేషన్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అదే యాక్సిలరేషన్ మాస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఇఫ్ వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్ అదర్ క్వాంటిటీ వుడ్ డిక్రీజెస్, ఇఫ్ అదర్ క్వాంటిటీ వుడ్ ఇంక్రీజ్ ద యాక్సిలరేషన్ వుడ్ ఇంక్రీజ్. అంటే దాన్ని మనం ఇన్వర్స్ రిలేటెడ్. అంటే ఇప్పుడు యాక్సిలరేషన్ 2 డ్యూటీస్ చేస్తుంది, ఒకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇంకొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇదే యాక్సిలరేషన్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంది, ఫోర్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 మీరు అబ్జర్వ్ చేస్తే యాక్సిలరేషన్ ఇస్ డైరెక్ట్లీ దీన్ని మనం ప్రపోర్షనల్లీ సింబల్ అంటాం. ఏమంటుందని, ప్రపోర్షనల్లీ సింబల్ అంటాం. అంటే ఈ స్టేట్మెంట్ ప్రకారంగా యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్, ఇప్పుడు రాసినట్టుగా ఇదే యాక్సిలరేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. అంటే ఇన్వర్స్లీ కాబట్టి 1/n అని రాసాం అనమాట. అంటే ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి అయితే యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ అని చెప్పాం, అదే యాక్సిలరేషన్ మాస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంత ఎందుకండి, ఇప్పుడు మాస్ మనం కిలోగ్రామ్స్ లో చెప్తాం, ఒక ఆబ్జెక్ట్ యొక్క బరువు బాగా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెవీ లోడెడ్ ట్రక్, ఒక కారు రెండు తీసుకున్నాం, అంటే రెండు కూడా మనకి ఆటోమొబైల్స్, ఒక హెవీ లోడెడ్ లారీ అండ్ అలాగే ఒక నార్మల్ జనరల్ ఒక కారు తీసుకున్నాం. రెండింటి మీద సేమ్ యాక్సిలరేషన్ ఇచ్చాం. రెండింటి మీద సేమ్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, కారు మీద ఎంతైతే యాక్సిలరేషన్ పెట్టామో లారీ మీద కూడా ఎక్కువ యాక్సిలరేషన్ పెట్టాం. కానీ కారు యొక్క మాస్ తక్కువ ఉంటుంది, లారీ యొక్క మాస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ యాక్సిలరేషన్ రెండింటిని సేమ్ గా పెడితే ఫస్ట్ మూవ్ అయితే ఎవరు, కారే మూవ్ అవుతుంది. ఎందుకంటే దీనికి మాస్ తక్కువ ఉంది కాబట్టి తొందరగా యాక్సిలరేట్ అయిపోతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మాస్ తక్కువ ఉంది కాబట్టి కార్ ఈజీగా మూవ్ అయిపోయింది, అంటే యాక్సిలరేషన్ తొందరగా జరిగింది. బట్ అదే యాక్సిలరేషన్ మనం లారీ మీద పెట్టాం అనుకోండి, అంత తొందరగా మూవ్ అవుతుంది, స్లోగా మూవ్ అవుతుంది. ఎందుకు, మాస్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి లారీకి యాక్సిలరేషన్ కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి యాక్సిలరేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/m, యాక్సిలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. ఇప్పుడు ఈ రెండు క్లబ్ చేస్తే యాక్సిలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫోర్స్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. A ఈజ్ ప్రపోర్షనల్ టు F/m అని చెప్తాం అనమాట. అంటే రెండు క్లబ్ చేస్తే 1 and 2 క్లబ్ చేస్తే యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అండ్ ద సేమ్ యాక్సిలరేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు నెక్స్ట్ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రపోర్షనాలిటీని కనుక రిమూవ్ చేస్తే మనకు K అనే ఒక కాన్స్టెంట్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ప్రపోర్షనాలిటీని కనుక మనం రిమూవ్ చేయగలిగితే ఆ ప్రపోర్షనాలిటీ ప్లేస్ లో దట్ షుడ్ బి ఈక్వల్ టు ఏ పర్టికులర్ నెంబర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ని మనం ఈ ప్రపోర్షనాలిటీ ప్లేస్ లో వచ్చింది కాబట్టి దట్ ప్రపోర్షనాలిటీ షుడ్ బి ఈక్వల్ టు 1 K వాల్యూ అని చెప్పి అనుకుంటున్నాం. సో ఈ K అనేది ఒక కాన్స్టెంట్ కాబట్టి we should start with 1. So for example, if we assume K equal to 1, అంటే ఇప్పుడు ఈ K ప్లేస్ లో 1 పెట్టామనుకోండి, A is equal to K ప్లేస్ లో 1 పెడితే 1 into F/m, A equal to F/m వచ్చింది. ఎందుకంటే 1 into F/m F/m కాబట్టి
ఏ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం. దీని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇటువైపు వెళ్తే ఎం ఇంటూ ఏ అవుతుంది అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం అనే ఫార్ములా నుంచి ఈ డినామినేటర్ లో ఉన్నటువంటి మాస్ ఎల్హెచ్ఎస్ వైపు వెళ్తే అక్కడ ఉన్నటువంటి యాక్సిలరేషన్ తో మల్టిప్లై అయ్యి ఎం ఇంటూ ఏ అవుతుంది. సో ఫైనల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ వచ్చింది కదండి మనకి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనే రిలేషన్ మనకి ఎలా వస్తుందంటే దీని ప్రకారం అనమాట. అంటే Newton's second law is also known as the law of acceleration, and it states that acceleration is always directly proportional to the force acting on an object, and the same acceleration is inversely proportional to the mass of an object. A is proportional to F and A is inversely proportional to 1 by m. So that by clubbing these two equations, we will get A is proportional to F by m. And if you remove that proportionality symbol, it should be replaced with a constant value that is nothing but K. A is equal to K into F by m. And if you substitute in the place of K with 1, A is equal to 1 into F by m. So F by m. And if you take this m to that side, F is equal to ma. So this is the concept of the Newton's second law, that is nothing but లా ఆఫ్ యాక్సలరేషన్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, ఒక హెవీ లోడెడ్ లారీ అండ్ ఒక కారు రెండింటి మీద కనుక ఇఫ్ యూ టేక్ ఏ హెవీ లోడెడ్ ట్రక్ అండ్ కార్ అండ్ ఇఫ్ యూ అప్లై ద సేమ్ యాక్సలరేషన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ విల్ మూవ్ ఫాస్టర్ అంటే ఫస్ట్ యాక్సలరేట్ అయ్యేది కార్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ లో మాస్ కాబట్టి తొందరగా యాక్సలరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అదే లారీ మీద హెవీ మాస్ కాబట్టి చాలా తక్కువ టైం అంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. అంటే మాస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి చాలా ఎక్కువగా ఏ యాక్సిలరేషన్ ఉంది చాలా తక్కువగా డెవలప్ అవుతుంది అనమాట. అంటే దాన్ని బట్టి మనకి ఇన్వర్స్ రిలేషన్ చెప్పి అర్థం అవుతుంది అనమాట. అంటే లారీ యొక్క మాస్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి అది యాక్సిలరేషన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అదే కార్ యొక్క మాస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి యాక్సిలరేషన్ వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దీన్ని బట్టి మాస్ కి యాక్సిలరేషన్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, force की acceleration की directly proportional, so that we can say acceleration is directly proportional to force and acceleration is inversely proportional to mass. So finally we will get the equation F is equal to ma. So in the next session we will discuss about the Newton's third law. So Newton's third law మనం ఏం చెప్తాం, law of action and reaction. Very simple. So దాని పెద్ద స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. Only you can learn in the form of a statement point of view. Okay. So good evening, have a nice day, take care.